హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవిఎస్ వ్లాగ్స్. ఈరోజు అయితే కనుక వార్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ట్రైలర్ నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ సినిమా స్టోరీ కనుక చూసుకున్నట్లయితే లైక్ ఇద్దరు సోల్జర్స్ మధ్యలో జరిగిద్ది అని చెప్పి మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మనం ట్రైలర్ అనాలిసిస్ ప్రకారం అండ్ మనం ఒక స్టోరీని గెస్ చేయాలి అనుకుంటే మీకు ఈ ట్రైలర్ చూస్తుంటే లైక్ ఏదైనా సినిమా ఏమన్నా రీసెంట్గా ఏమన్నా గుర్తుకొచ్చిందా? సో నాకైతే ఏజెంట్ సినిమా అయితే గుర్తుకొచ్చింది. లైక్ అఖిల్ ఏజెంట్ అనే ఒక సినిమా ఉంది. అందులో కూడా అంతే, ఇద్దరు సోల్జర్స్ ఉంటారు. ఒక సోల్జర్ ఇండియా తరపున వెళ్ళి సో గవర్నమెంట్ అగైనెస్ట్ అయ్యి సో అక్కడ వాళ్ళకి కుర్చీ కింద మేకలా తయారవుతాడు. సో దానికోసం ఇండియన్ గవర్నమెంట్ లైక్ ఇంకొక సోల్జర్ని పంపించిద్ది, అఖిల్ని ట్రైనింగ్ చేసి పంపించిద్ది. సో ఇది కూడా అలానే ఉండిద్ది అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ మనకి ఫైట్ సీక్వెన్సెస్ కానీ లైక్ గ్రాఫిక్ వర్క్ కానీ లైక్ చాలా బాగుంది. సో సో నా ఎస్టిమేషన్ ప్రకారం ఈ సినిమాలో హీరో హృతిక్ రోషనే ఉంటాడు. ఈ ట్రైలర్లో మీరు గమనించినట్లయితే సో మనందరికీ అనిపించవచ్చు హృతిక్ రోషన్ నెగిటివ్ షేడ్ ఉంది అండ్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మీద అగైనెస్ట్గా ఇండియా కోసం వెళ్తున్నాడు అని మీకు అనిపించవచ్చు. కానీ సినిమా అనేది ఇది హిందీ సినిమా, బాలీవుడ్ సినిమా. అండ్ వాళ్ళు వార్ని లైక్ వార్ 1, 2, 3, 4 ఇలా లైక్ సిరీస్లో తీద్దాం అనుకుంటున్నారు కాబట్టి హృతిక్ రోషన్ హీరోగా ఉంటాడు. ఇది నాకు అనాలిసిస్ నా ఎక్స్పెక్టేషన్ ఇది. సో ఎన్టీఆర్ అనేది నెగిటివ్ షేడ్లో ఉంటాడు, హృతిక్ రోషన్ ఎప్పుడు పాజిటివ్ షేడ్లోనే ఉంటాడు. ఎందుకంటే ఇది వాళ్ళు సిరీస్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇట్లా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను చెప్పింది కరెక్టా కాదా? లైక్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉండిద్ది, హృతిక్ రోషన్ పాజిటివ్ షేడ్ ఉండిద్ది అని చెప్పి నా గెస్. సో నా గెస్ కరెక్టా కాదా అనేది లెట్స్ వెయిట్ ఫర్ August 15th. అదే రోజు రజనీకాంత్ గారి సినిమా కూలీ కూడా రిలీజ్ అవుతుంది. లెట్స్ సీ. సో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఆడిద్ది, లేదంటే రెండు సూపర్ హిట్ అవుతాయా ఏంటి అనేది మనం చూద్దాం. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ కూలీ ట్రైలర్. థ్యాంక్ యూ.